హోంమంత్రి అనిత గారు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాలేదు, అందుకనే పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పన్నారు. ఈ మంత్రి గారి సంస్కారం గురించే మనం మాట్లాడుకుంటే ఆవిడ ఎంత పెద్ద సంస్కారవంతురాలంటే, ఆవిడ తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా ఉండి, ఆ వీడియో ప్లే చేస్తే బాగుంటుందో చూడొచ్చో చూడకూడదో నాకు తెలియదు. ఆవిడ మాట్లాడారు, ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆవిడ మాట్లాడారు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ అండి విజయలక్ష్మి అంట విజయమ్మ గారు అంటారు, విజయమ్మ అంట, భారతిని భారతమ్మ అంటారు. అసలు వీళ్ళ నాన్నలను అడగాలి కదా. ఎవరంట? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ నాన్నలను అడగాలంట, తండ్రుల్ని. నేను భారతమ్మ అంటున్నాను, విజయమ్మ అంటున్నాను, నీకేమైనా సంబంధం ఉందా అని అడగాలంట. ఆవిడ మాట్లాడిన భాష వీడియో కావాలంటే ఇస్తాను, మీకు ప్లే చేయమంటే కూడా ప్లే చేస్తాను. మరి వాళ్ళ బోనమ్మ అంటున్నాం కదా, లోకేష్ అన్నయ్య అంటున్నాం కదా, లోకేష్ అన్న అని. మరి ఎవరు ఏం అడగాలి ఇప్పుడు? నేనేమంటున్నానంటే, అధికారం అనేది అశాశ్వతమైనది, శాశ్వతమైనది కాదు. అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా, మాట పొందికగా, 10 మంది మెచ్చుకునేట్టుగా ఉండాలి తప్పితే, పదవి కోసం ఏ మాట అయినా మాట్లాడతారు అనేటి ముద్ర ఎంచుకోవటం వల్ల మన పతనానికి నాంది తప్పితే, మన పతనానికి కారణమే తప్పితే అది మంచిది కాదు అని వారికి హితవు చెప్తున్నాను.